ఓం సాయిరామ్. ఆదినారాయణ రెడ్డి గారు అతని తల్లిని అనుసరించి వెంకయ్య స్వామి గొలగములో సేవిస్తూ ఉండేవారు. ఆయన ఇలా ఒకసారి అనుకున్నాడు, నేను శ్రీ సాయి లీలామృతం చదివినప్పటి నుంచి సాయినామం స్మరించడం అలవాటైంది. వెంకయ్య స్వామి భక్తుడైన నేను ఎలా చేయకూడదేమో అనుకునేవాడిని. ఒకనాటి రాత్రి స్వామి నా కల్లో కనిపించి ఏ నామమైనా ఒకటేదయ్యా అన్నారు. అలానే సుధాకర్ గారు తన తమ్మునికి వారి అక్క కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలి అని అనుకున్నాడు. కానీ అబ్బాయి ఒప్పుకోలేదు. ఆ వివాహం జరిగితే వెంకయ్య స్వామి సమాధి వద్ద కొత్త దంపతులు నిద్ర చేయిస్తానని మొక్కున్నాడు. మాసంలోగా అబ్బాయి అంగీకరించాడు. వివాహం అవగానే దంపతులు గొలగముడి ఆశ్రమంలో నిద్ర చేశారు. నాటి రాత్రి అమ్మాయి కల్లో సాయి కనిపించి, నీకు పెళ్ళయింది కదా, సత్యనారాయణ వ్రతం చెయ్యి అన్నారు. మా ఇల్లు చిన్నది, పెద్ద ఇల్లు కట్టించి చేస్తాను అన్నదమ్మా. బాబా ఆమెకు వెంకయ్య స్వామికి భక్తులకి ఇచ్చే దారం ఇచ్చి మెళ్ళ వేసుకో అన్నారు. నిద్ర లేచేసరికి ఆమె పడక మీద దారం ఉంది.